అలంకరించిన పెద్దలకి, సభను అలంకరించిన పెద్దలకి నా ధన్యవాదాలు. ఈరోజు తెలుగు కళా సమితి కువైట్ సభలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా పేపర్లో మిత్రులు వాళ్ళు చెప్పిన మాటల మీద నేను మన తెలుగు సంస్కృతి ప్రపంచంలో ఎలా వ్యాపించింది, ఎన్ని సంస్కారాలు చేస్తుంది అనేది విని ఎంతో సంతోషించాను. ఎందుకంటే మన తెలుగు సంస్థలు కువైట్లో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, అమెరికాలో ఉన్న మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని ప్రపంచానికి చెప్పడానికి, అలా చెప్పడానికి ఇలాంటి సంస్థలు చాలా అవసరం. ఇవి రాజకీయాల్లోంచి పుట్టినవి కాదు, పదవుల కోసం పుట్టినవి కాదు. ప్రపంచంలో తెలుగు చాలా గొప్పది అని సాధించడం కోసం పుట్టింది. ఈరోజు ఇలాంటి సభలు, సంస్కారాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచం అంతా మన తెలుగుని తెలుసుకుంటుంది. గురుగారు నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడ కంటే అక్కడే తెలుగు బాగుందని, అక్కడే తెలుగు స్పష్టంగా చెబుతున్నారని, అక్కడే తెలుగు సంస్కృతి, మన భరతనాట్యం ఎంతో గొప్పగా 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 అభివృద్ధి చెందుతుందని ప్రపంచం అంతా ఈరోజు తెలుసుకొని, గ్రేట్ ఒబామా కూడా తెలుగు గ్రేట్ అనే లెవెల్కి మన తెలుగు వ్యాపించింది. అలాంటి దానికి ఇలాంటి కువైట్ తెలుగు కళా సమితి చాలా అవసరం. దాన్ని విడిపోవడానికి, ఒకరికొకరు పార్టీల కింద విడిపోవడానికి మాత్రం కాదు. ఆ విషయంలో మనమందరం ఏకతాటి మీద ఉండాలి. ఎంతో దూరంలో ఎన్నో సముద్రాల అవతల మనం ఉండి మనం అక్కడికి వెళ్ళి విడిపోయి సాధించేది ఏంటి? కలిసి ఉందాం, కలిసి బ్రతుకుదాం, కలిసి మన సంస్కృతి వ్యాపిందాం అనే ఒట్టు మనందరం వేసుకోవాలి. అలా ఏకతాటిగా నడిచిన ఈ తెలుగు కళా సమితి కువైట్ వారిని ఎంతో అభినందిస్తున్నాను. ఈ సభ ద్వారా ఇప్పుడు విన్న వాళ్ళ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, కువైట్లో మన భారతీయులు నరకం అనుభవిస్తున్నారని, ఎంతో బాధపడుతున్నారని, ఎన్నో కష్టాలు పడుతున్నాయని, ఎంతో జీవితాలు రాలిపోతున్నాయి, పసిబిడ్డలు తల్లి ఒళ్ళో చనిపోతున్నారని మనందరికీ తెలుసు. దానికి సంస్కారాలు, మీటింగులు, ఏ పన్నులు వేయడాలు, ఏదో సమితులు వేయడాలు కాదు. మన ఇంట్లో మన పిల్లోడు జారి పడిపోతే ఏం చేస్తాం? సమితి వేస్తామా? సభలు పెడతామా? పరిగెట్టుకెళ్ళి తీస్తాం. మన ఇల్లు అంటుకుపోతే తీసుకెళ్ళి గుప్పని నీళ్లు వేస్తాం. ఇంతమంది మన ముందు ఉన్నారు, వీళ్ళందరూ కువైట్ బాధితులు అనుకొని మనం సంస్కారాన్ని చెయ్యాలి. అది క్షణాల మీద జరగాలి. ఇంకొకళ్ళు రాలిపోకుండా, ఇంకొకళ్ళు చనిపోకుండా, ఇంకొకళ్ళు నాశనం అయిపోకుండా క్షణాల మీద మనం మన జాతిని కువైట్లో రక్షించుకోవాలని మీ అందరినీ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై.